కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను ముందుగా తెలుసుకోవడం ద్వారా వాటికి అనుగుణంగా జరిగే ఫలితాలను మనం ఏ ఏ రంగాలలో కృషిని పెంచుకోవాలి, ఏ ఏ రంగాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి మొదలైన విషయాలను తెలుసుకోవడంతో పాటు ఏ ఏ శాంతులను జరుపుకోవడం ద్వారా గ్రహ ప్రభావాల వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలను అధిగమించవచ్చు అనే అంశాలను మనం గ్రహించి వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతాం. మేషరాశి. ఈ రాశివారు తాము ఆలోచించే విధానాన్ని ఆత్మీయులతో పంచుకొని వ్యవహరించడం మంచిది. మాట్లాడే తీరు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ముఖ్యంగా వార ప్రారంభంలో రావాల్సిన సొమ్ములు చేతికి వస్తాయి. వాటిని సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. శత్రువులను జయిస్తారు. ఆ జయించడంతో పాటుగా వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీలో కృషిశీలతను పెంపొందించడం ద్వారా మీకు గౌరవాన్ని పెంపొందించి లక్ష్యాలను చేరువకు చేరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. 4-5 మార్గాల ద్వారా ధనాన్ని సమకూర్చుకోకపోయినట్లయితే ఈ అనుకోని ఖర్చులకు ఇబ్బంది పొందేటువంటి అవకాశం ఉంది. అందువలన 4-5 రకాలుగా ఏర్పాటు చేసుకోవడం, సుమంతో శ్రీ కార్తవీర్యాయ అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. తండ్రి లేక తత్సంబంధీకుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే అనుకోని ఖర్చులు విషయంలో కూడా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. భూమి లేక ధనము వీటికి సంబంధించిన కొన్ని తగాదాలకు కూడా అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే తాము చేసేటువంటి కార్యక్రమాలలో కొంత ధనాన్ని దైవం నిమిత్తము విభజన చేయడం మేలు చేస్తుంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల వల్ల గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆలోచన చాలా ఉన్నత స్థాయిలో కొనసాగడం ద్వారా అందరి గుర్తింపు లభిస్తుంటుంది. జన సహకారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సమయాలలో మాత్రం కొంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని జపించడం ద్వారా అది సాధ్యమవుతుంది. స్నేహ సంబంధాల విషయంలో వారికి మేలు చేయడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్ని విడనాడి తాత్కాలిక నష్టాలకు గురైన అది దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చేదిగా రూపొందుతుంది. అనుకోని ఖర్చులలో అనవసరం పెట్టుబడులు కానీ లేదా ప్రభుత్వ సంబంధమైన వ్యయాలు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంత జాగరూకతతో మెలగాలి. వృత్తి స్థానంలో మీ ఉత్సాహము అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మీ స్వప్రయోజనాన్ని ఆశించిన లక్షణం కూడా మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది. చేసే పనిలో చూపే శ్రద్ధ వలన ఆ పని అందరినీ ఆకట్టుకునేదిగా రూపొందుతుంది. ఆ దృష్టికోణంలో అనువైన కార్యసాధకమైన వారంగా దీన్ని గుర్తించవచ్చు. మిథున రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల సహకారం బాగుంటుంది, కానీ
ఖర్చులు అవసరమైన దానికంటే ఎక్కువ చేసేటువంటి లక్షణం కనిపిస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే, ఎదుట ఉన్న వస్తువు మన మనస్సును ఆకట్టుకున్నప్పుడు దాని యొక్క విలువతో చర్చ లేకుండా దాన్ని కొనేయడం లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువలన ఆ విషయాల్లో కొంత శ్రద్ధగా ఉండాలి. శత్రువులు మీకు అపకారం చేద్దామనుకున్నా వాళ్ళకి ఆలస్యాలు అయిపోతుంటాయి, ఇబ్బంది ఏం కలగదు, మీకు మేలు జరుగుతుంది. స్నేహ సంబంధాలను వృద్ధి పొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో గౌరవం బాగుంటుంది. ముఖ్యంగా వృత్తిలో పనుల నిమిత్తమై మీ సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి పనులను నెరవేర్చడం ద్వారా సకాలానికి పనులు పూర్తయి అందరి యొక్క మన్ననను పొందే అవకాశం ఉంది. తల్లి లేదా తత్సంబంధికుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే పనులలో లాభప్రదత్వాన్ని గుర్తిస్తారు. వార ప్రారంభంలోనే ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. అతి ముఖ్యంగా మాట్లాడే తీరులో ఇతరులకు కష్టం కలగకుండా మాట్లాడడం చాలా అవసరం. సజ్జనుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. తద్వారా మీరు ఆధ్యాత్మిక దృక్కోణంలో కూడా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. లౌకికమైనటువంటి కృషికి సహకారాలు రావట్లేదు అనేటువంటి భావన కొంతవరకు మిమ్మల్ని బాధించినా మీ దృష్టి పథాన్ని ఆధ్యాత్మికం వైపు మరల్చుకోవడం ద్వారా ఆనందాన్ని కార్యసాధనను కూడా జయించగలుగుతారు. ఆలోచనల విషయంలో కొంత చికాకులు ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం ఉదయకాలం చెట్ల పరిసరాలలో సంచరించడం వాకింగ్ అన్నమాట. అలాగే తరచూ నీటిని తాగడం అనేవి మీ మనస్సుకి ఉత్తేజాన్నిచ్చే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వాటిని కాపాడుకోవడం కోసం మీరు స్వార్థ ప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడతారు. అది ప్రశంసనీయం. ముఖ్యంగా అప్పులు ఇస్తే తిరిగి రావండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే ఉచితంగా ఇవ్వండి, కానీ అప్పుల రూపంలో ఇవ్వడం మంచిది కాదు. విశేషించి ఆ అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఇంత క్రితం వరకు మిత్రులుగా ఉన్నవారు ఇప్పుడు దూరం అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనము అప్పు ఇచ్చి మిత్రులను దూరం చేసుకున్నట్లు అవుతుంది. అందుకని ఆ విషయంలో శ్రద్ధగా ఉండాలి. ఇతరులకు ఉపకారం చేయడం కోసం ఉచితంగా కనుక ఆ సహకారం చేసినట్లయితే అది మీకు జన సహకారాన్ని పెంచుతుంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆందోళన ఉన్నప్పటికీ మీరు మాట్లాడే తీరు ఇతరులకు నచ్చడం ద్వారాను, వారిని మీరు గౌరవించడం ద్వారాను వారి యొక్క సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ప్రయాణాలలో వాహనాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. సంతాన వర్గంలోని వారు అభివృద్ధిని సాధిస్తారు. వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ముఖ్యంగా మీ సొంత ఆలోచనలు మీకు మేలు చేయడంతో పాటు ఇతరులకు కూడా మేలు చేసేవిగా రూపొందుతూ ఉంటాయి. స్నేహ సంబంధాల విషయంలో ఆకస్మిక కలహాలకు అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత తక్కువగా మాట్లాడడం, ఇతరులకు కష్టం కలగకుండా చూడడం తప్పనిసరి. కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. మీ క్రింది ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీ యొక్క గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. సకాలానికి పనులను నెరవేర్చేలా ఉంటాయి. వాహనాలకు సంబంధించి కొత్త వాహనాలని గమనించడం, కొందామని
ప్రయత్నించడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. కానీ అది తర్వాత ఇది అనవసరంగా తీసుకున్నావా అనే అవకాశాలు ఉన్న దృష్ట్యా తొందరపడకుండా ఉండడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. పాత బాకీలు ఏమైనా ఉంటే వాటిని వసూలు చేయగలుగుతారు. మనస్సుకి తృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. మీ ప్రవర్తన ద్వారా ఇతరులకు మేలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాలి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. 4-5 మార్గాల ద్వారా ధనాన్ని సమకూర్చుకోకపోయినట్లయితే ఈ అనుకోని ఖర్చులకు ఇబ్బంది పొందేటువంటి అవకాశం ఉంది. అందువలన 4-5 రకాలుగా ఏర్పాటు చేసుకోవడం, సుమంతో శ్రీ కార్తవీర్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. తులారాశి, మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు సహకరించేటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే తీరులో కాఠిన్యం వల్ల చేసిన ఉపకారాలు కూడా గుర్తింపు పొందకుండా ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులకు ఆనందాన్ని ఇచ్చే విధంగా మాట్లాడడం ప్రత్యేకించి అలవరుచుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల యొక్క, రాజకీయ నాయకుల యొక్క, వ్యాపారస్తుల యొక్క సహకారాలు మీకు లభిస్తాయి. వాళ్ళ మైత్రితో మీరు ఎన్నో కార్యాలను సాధించగలుగుతారు. అయితే వాటిని మీ ప్రయోజనం నిమిత్తం వినియోగించుకోవడం కంటే ఇతరుల ప్రయోజనం నిమిత్తం వినియోగించుకున్నందువల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని, లాభాన్ని పొందుతారు. అలాగే ఆలోచనల విషయంలో కొంత ఉద్రేకాలకి లోను కాకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనస్సుకి ప్రశాంతిని కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఆత్మీయులతో సంప్రదించి చేయడము, మీ చేతుల మీదుగా ఖర్చు పెట్టకపోవడము మంచిది. ఇతరులు చేసేటువంటి ఖర్చు వల్ల మీకు ప్రయోజనం సిద్ధిస్తుంది. మీరు చేసేటువంటి ఖర్చు వల్ల ప్రయోజనం సిద్ధించపోయే అవకాశం ఉంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ పనుల్లో ఆలస్యాలు ఉంటాయి. మాట్లాడే తీరు ఒకసారి సౌమ్యంగా, ఒకసారి కఠినంగా ఉండడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, ప్రతి మాట సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించడం తప్పనిసరి. ఎదుటి వ్యక్తిలోని దోషాలు తొందరగా మీకు అడబడతాయి. వాటిని వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరం అయిపోతుంటారు. అందువలన వాటిని గ్రహించి ఆ నష్టానికి గురి కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప విమర్శించే ప్రయత్నం చేయకూడదు. స్నేహ సంబంధాలను వృద్ధిపరచుకోగలుగుతారు. వారం మధ్య భాగంలో అనవసరం వ్యయాలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఆకస్మిక వ్యయాలను అధిగమించే నిమిత్తమై మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ధనుస్సు రాశి, ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతుంటాయి. ఇతరుల చేత మోసగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరజన సహకారంతోనూ, స్త్రీ జన సహకారంతోనూ, ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహకారంతోనూ మీరు లక్ష్యాలు సాధించగలుగుతారు. వారము యొక్క ప్రారంభంలో మనస్సుకి ప్రశాంతి తక్కువగా ఉంటుంది. అలాగే వారము యొక్క చివరి భాగంలో మీరు అనుకోని ఖర్చులను ఎదుర్కొంటారు. విశేషించి వాటిని మనం నియంత్రించడము, ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు పెట్టించటము అవసరం. ఆరోగ్య విషయంలో కానీ, అధిక వ్యయాల విషయంలో కానీ కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం
క్రీం అచ్యుతానంత గోవింద సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మకర రాశి. ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరించడం ద్వారా కార్యాలను సాధించామనుకుంటారు, కానీ ఆ సాధించినటువంటి కార్యాల వల్ల కలిగే ప్రయోజనం కంటే దానివల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని తర్వాత గుర్తిస్తారు. మాట్లాడే తీరులో కూడా ఓసారి సౌమ్యంగా మాట్లాడినట్టు కనిపించినా అది నటించడమేను అనే భావన ఇతరుల్లో కలుగుతుంటుంది. కఠినంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో నష్టాన్ని కలిగజేస్తుంటాయి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ఉన్నత విద్యకై విదేశీయానం చేద్దాం అనుకునేటువంటి వారు కూడా వారి ప్రయత్నాలు కొంతవరకు సానుకూలమయ్యేటువంటివిగా గుర్తించగలుగుతారు. శ్రద్ధతో చేసేటువంటి కార్యక్రమాలు అనుకూలమైన సత్ఫలితాలను అందించగలుగుతాయి. కాబట్టి మొట్టమొదటిగా జయించాల్సింది బద్ధకాన్ని. విశ్వసనీయత లేని ప్రదేశాలలో కూడా మీరు విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ద్వారాను, నూతన పరిచయాలను ఏర్పరచుకోవడం ద్వారాను ఆర్థికపరమైనటువంటి సానుకూలతలు అధికంగా ఉంటాయి. కుంభరాశి. ఈ రాశి వారు తాము మాట్లాడే తీరును కొంత నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏది మాట్లాడినా ఎదుటివారికి కష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శత్రువులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలకు మనం దూరంగా ఉంటూ, వారు ఏ రంగంలోనైతే మనతో పోటీ పడడం లేదో ఆ రంగంలో మన కృషిని పెంపొందించుకోవడం ద్వారా అభివృద్ధిని ఎక్కువ సాధించగలుగుతాం. వృత్తి స్థానంలో అనుకూలమైన సత్ఫలితాలే సిద్ధిస్తాయి. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో గ్రహించగలుగుతారు, స్వీకరించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు మనం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బందిని కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం ద్వారా అధిగమించడం సాధ్యమవుతుంది. తాము ఆచరించే కార్యక్రమాలలో సమయపాలన ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. పనులను సమయానికి చేయడం ద్వారా గౌరవాన్ని పెంపొందించగలుగుతారు. మాట్లాడే తీరులో ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది సంభవించే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు ఇతరులకు సలహాలు ఇచ్చి కూడా గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వాతంత్ర్యాన్ని వహించకుండా ఇతరులకు మేలు చేయడం కోసం వారు చెప్పిన రీతిలో సంచరిస్తారు. తద్వారా మీరు ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. శత్రువులను జయించగలుగుతారు. ముఖ్యంగా వారపు ప్రారంభంలో స్త్రీజన సహకారం వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలని పొందగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ముఖ్యంగా స్థానచలన అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ స్థానచలనాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. వార ప్రారంభంలో కలిగే స్త్రీజన సహకారం మనస్సుకి తృప్తిని, ప్రశాంతిని అందజేస్తుంది. శత్రువుల్ని జయించగలుగుతారు. ఆ జయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉన్నా దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడు ఆ ఓడిన వారి యొక్క వ్యతిరేక మానసిక శక్తులను మనం పొందాల్సిన అవకాశం ఉంది. అందుకని ఆ రూపంలో కాకుండా విజయాన్ని కోరకుండా ఉండడం శ్రేయస్కరం.